ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నటి పూనం కౌర్, సింగర్ చిన్మయ్ తో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలికి అండగా నిలిచారు. తాజాగా యాంకర్ నటి అనసూయ కూడా వివాదంపై స్పందించారు. లేడీ కొరియోగ్రాఫర్ కు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే బయట పెట్టాలని, ఎవరికి భయపడవలసిన అవసరం లేదన్నారు. ఇక మహిళలకు సానుభూతి అవసరం లేదు, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు. మీకే కాదు, మీకే తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయట పెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలతో నేను కూడా కలిసి పనిచేస్తాను. పుష్ప సెట్స్ లో 2-3 సార్లు ఈ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ అమ్మాయి టాలెంట్ ని ఏమాత్రం తగ్గించలేవు. కానీ మనసులో దాచుకుని బాధపడటం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్ట్ గా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు OWW సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నానని అనసూయ రాసుకొచ్చింది. ఇక జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫిర్యాదు విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం నార్సింగ్ పోలీసులకు తెలియడంతో నెల్లూరుకు ఒక బృందాన్ని పంపించారట. జానీ మాస్టర్ కు నోటీసులు అందించి నేడో రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.